రాష్ట్రంలో కరెంటు ఛార్జీల వడ్డనకు బ్రేక్ వేస్తూ కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. వైసీపీ ప్రభుత్వం చేసిన విద్యుత్ విధ్వంసాన్ని తుడిచేస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ ద్వారా వినియోగదారులపై 13.5 పైసల భారాన్ని తగ్గించింది. అధికారంలో ఉన్న ఏపీ పవర్ సెక్టార్ను కేవలం 2 ఏళ్లలో గాడిలో పెట్టడమే కాకుండా ఊహించని రీతిలో లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించింది. రానున్న కాలంలోనూ సామాన్యులపై ఒక్క పైసా భారం పడకుండా దేశంలోనే ఏపీని ఇంధన హబ్గా మార్చేలా అడుగులు వేస్తున్నట్లు విద్యుత్ శాఖ ప్రగతి నివేదికలో సర్కార్ వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపుతో బెంబేలెత్తిన ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ట్రూ డౌన్ విధానం ద్వారా విద్యుత్ వినియోగదారుల టారిఫ్లో 13.5 పైసలు తగ్గించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన తీరును ప్రగతి నివేదికలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ₹1 పెంచలేదని వెల్లడించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏకంగా 32,000 కోట్ల కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజలపై వేశారన్నారు. విద్యుత్ సంస్థల్ని 1,29,000 కోట్ల నష్టాల్లోకి నెట్టేశారని గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడల్లా 14 పన్ను ఉంది. డిస్కమ్లు ఎప్పుడు కూడా ఏ రేటింగ్ వచ్చాయి. మనకి గడిచిన 5 సంవత్సరాల్లో సీకి పడిపోయింది మన రేటింగ్ అంతా. సీకి పడిపోవడం వల్ల 11.5% వడ్డీకి తీసుకొచ్చాము డబ్బులు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ రేటింగ్ లోకి వచ్చిన డిస్కమ్స్ అన్ని 1.8% నుంచి 9.5%కి 6%కి మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించి తద్వారా దాదాపు 500-600 కోట్ల పైన మన వడ్డీ భారాన్ని తగ్గించుకోగలిగాం అనమాట. ₹5.42 కొనేవాళ్ళు అంతకుముందు విద్యుత్ యూనిట్, ఇప్పుడు ₹4.90 తగ్గించాం. తద్వారా 52 పైసలు మనకి సేవ్ అయిపోయింది. అదే కాకుండా 5 ఏళ్లలో విద్యుత్ సంస్థలపై దాదాపు 49,596 కోట్లు అప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవటం కానీ, విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడం కానీ, అధిక రేట్లతోటి పైన విద్యుత్తును కొనుగోలు చేయడం కానీ, మన సిస్టమ్స్ ని జనరేషన్ సిస్టమ్స్ ని ఆపటం కానీ, వీటన్నిటి వల్ల పూర్తిగా నష్టాల్లోకి వెళ్లి దాదాపు ₹1,29,503 లాస్ లోకి వచ్చిందన్నమాట. గత 2 ఏళ్లలో ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థల్లో పటిష్టమైన సంస్కరణల ద్వారా సవాళ్లను అధిగమించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 3 డిస్కంల పరిధిలో 1.5 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. 2019-24 మధ్య అప్పటి వైసీపీ ప్రభుత్వం 20,000 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై వేస్తే కూటమి సర్కార్ మాత్రం 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల్ని భరించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో టారిఫ్ ను మరింత తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మీరు చూశారు, వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా ముందు వినియోగదారుల మీద కరెంటు భారం వేయలేదు. దానికి కట్టుబడి ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు. దాంతోపాటు నాణ్యమైన విద్యుత్తు ఇళ్లకి వెళ్లేదాకా మనం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రైతులకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు పగలపూట ఇవ్వాలి. దానికి కూడా కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం నలుమూలలో కూడా చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ అన్ని కూడా టెండర్లు పిలిచే ప్రక్రియ ఆ పనిలో కూడా ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సాధించాం. ఇక్కడికి ఆ టార్గెట్ పెట్టుబడి 6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టించడం, 7.5 లక్షల మందికి వివిధ హోదాల్లో ఉన్న వారికి అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల స్వచ్ఛ ఇంధనానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 6.92 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 130 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం ద్వారా భవిష్యత్తులో 5.44 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ పవర్ లూమ్స్, సెలూన్లు, ఆక్వా రంగానికి కూడా సబ్సిడీల ద్వారా ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. When it comes to the improvement and efficiency, almost we could save around 31,627 crores for a period of 2 years. దీనికి బ్రేకప్ ఇక్కడ ఉంది. If we see tariff burden అనేది almost last 2 years tariff burden FEPC ఒక 1900 రెగ్యులేటర్ ఇచ్చింది. దట్ హ్యాస్ బీన్ ట్రూ డౌన్ కింద తీసుకుందాం. అలాగే ఒక 4,498 కోట్లు మనం ట్రూ అప్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్. All together 31,627 crores is the savings in the last 2 years.
విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు కొత్తగా 44,576 సర్క్యూట్ కిలోమీటర్ల నెట్వర్క్ తో పాటు 149 సబ్స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ప్రగతి నివేదికలో వెల్లడించారు. గతంలో ఒకరిద్దరికే పరిమితమైన ట్రాన్స్ఫార్మర్ల టెండర్లలో మోనోపలీని రద్దు చేసి పారదర్శకత తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. విశాఖలో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ల కోసం 2029-30 నాటికి అవసరమయ్యే 3 నుంచి 5 గిగావాట్ల విద్యుత్ సరఫరాకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామని విద్యుత్ శాఖ ప్రకటించింది.